ప్రకారం అని చెప్పి స్వయంగా ఆయన ఆ నోటు మీద రాశారు. తర్వాత సీఎంఓ నుంచి స్పెషల్ లెటర్లు వచ్చినాయి. తర్వాత సంవత్సరం తర్వాత కూడా ఏమి ముందుకు నడవాల. మళ్ళీ సంవత్సరం తర్వాత వెళ్ళి అదే లెటర్లు ఇచ్చాను, మళ్ళీ కాలేదు. మూడోసారి ఇచ్చాను, ఒక్కటి కాలేదు. నాలుగోసారి ఇచ్చాను, అవన్నీ నా దగ్గర ఉన్నాయి, మళ్ళీ ₹1 రాలేదు. ఇదే నందిగామ నియోజకవర్గానికి నేను 15 సంవత్సరాలు దాదాపుగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉంటే ఆనాటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నందిగామ వస్తే జగ్గైపేట వేదాద్రి ఎత్తిపోతగల 2వ దశ పథకాన్ని ప్రారంభోత్సవం చేయడానికి వస్తే నేను ఆయన్ని ఆ రోజు వేదిక మీద మహామహులు పెద్దలు చాలా మంది ఉన్నారు, ఆయన సహచరులందరూ. నేను ఒక వినతి పత్రం తీసుకెళ్లి సార్ చేతిలో పెట్టి, మా పక్క నుంచి కృష్ణానది వెళ్తా ఉంది కానీ మా గొంతు తడవట్లేదు, మా కడుపు నిండట్లేదు, ₹100 కోట్ల మీరు ఇస్తే కనుక నా నందిగామ నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుంది సార్ అని చెప్పి అడిగితే, నా వేదిక మీద నా చేతిలో కాగితం తీసుకొని అవన్నీ చదివి 10 రోజుల్లో మీరు శాంక్షన్ చేసి ఆర్డర్స్ ఇవ్వండి అని చెప్పి అధికారులకు చెప్పి 2009లో నేను శాసనసభ్యుడిని కావడానికి 10 సంవత్సరాల ముందు నాకు ₹100 కోట్ల డబ్బు ఈ నందిగామ నియోజకవర్గానికి రిలీజ్ చేసిన మహానుభావుడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు. ఏది నేను ఒక నందిగామ నియోజకవర్గానికి సమన్వయకర్తనే, కానీ 10 సంవత్సరాల తర్వాత నేను శాసనసభ్యుడిని అయ్యి ఒక శాసనసభ్యుడిగా ₹1 నిధులు ముఖ్యమంత్రి గారి నుంచి తీసుకురాలేకపోయానని అసంతృప్తి, బాధ నాలో మిగిలిపోయింది. ఎందుకంటే నేను 30 సంవత్సరాల నుంచి వ్యాపార జీవితంలో ఉన్నాను. నా వృత్తి వ్యాపారం, నా ప్రవృత్తి రాజకీయం. ఎందుకంటే రాజకీయ కుటుంబంలో పుట్టా కాబట్టి ఇటు నందిగామ నియోజకవర్గంలో కావచ్చు, ఇతరత్ర తప్పదు. నేను పుట్టేనాటికి మాది రాజకీయ కుటుంబం కాబట్టి నాకు రాజకీయాలకి పెనవేసుకొని ముడివేసుకొని సాగుతానే ఉంది నా జీవితం. కానీ నేను వ్యాపార జీవితంలో ఉన్న వాడిని 48 సంవత్సరాల వయసులో మళ్ళీ రెండోసారి నా ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి 49 సంవత్సరాల వయసులో శాసనసభ్యుడిని అయ్యి